భక్తి సమాచారం ప్రేక్షకులకి సుస్వాగతం. 18 డిసెంబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో గురుగ్రహము అతిచార ప్రభావం వల్ల మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఈ ప్రవేశం మార్పు వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ రాశిలో వాళ్ళకి మంచి జరుగుతుంది, ఏ రాశిలో వారికి కొంత కష్టాలు కలుగుతాయనే విషయం గురించి తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, గురువు అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి యోగాలు కలిగాయి, అన్ని విధాలుగా మంచి జరిగింది. అయితే ఈ 12 రాశుల్లో కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ఈ 7 రాశుల్లో జన్మించినటువంటి వారికి లేని కొత్త నష్టాలు కష్టాలు కలగబోతున్నాయి. అలాగే ఇప్పటి వరకు కష్టాలు తప్ప సుఖాలంటూ ఎదురగం, నష్టాలే తప్ప లాభాలంటూ తెలియదు. అలాగే అన్ని విధాలుగా ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉన్నాం తప్ప ఒక ఆనందాన్ని వెతుక్కోలేకపోతున్నాము అని చెప్పి బాధపడేటువంటి రాశులలో 5 రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల. కాబట్టి ఈ గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎవరెవరు ఎటువంటి కొత్త ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలి, వ్యాపార విస్తరణ, ఉద్యోగ విస్తరణ, అలాగే వృత్తిలో అభివృద్ధి, ఎవరెవరు జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో 3 పర్వదినాలలో ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఏ విధంగా చేయాలనే విషయాల గురించి కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహ మార్పుతో పాటుగా రవిగ్రహ మార్పు, కుజగ్రహ మార్పు కూడా జీవితంలో కొన్ని శుభ అశుభ యోగాల్ని కలగచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా చెప్పాలంటే పెనంలోంచి బూరెల బుట్టలో పడ్డట్టుగా ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారికి జీవితం ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా రాహు అనుకూలంగా లేడు, కేతు అనుకూలంగా లేడు, శని ఎలాగో యోగిస్తున్నాడు. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం తొలగిపోయింది. అదొక్కటే ఈ 17 అక్టోబర్ వరకు ఈ సంవత్సరం ఉన్నటువంటి యోగం. గురువు యోగంగా లేకపోవడం కావున ఏమైపోయింది, ఈ గురువు ఎప్పుడైతే మిథున రాశిలోకి రాగానే మే నుంచి విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగిపోయి ఉంటాయి. అలాగే ఏ పని అనుకున్నా ముందుకు సాగలేకపోవడము, శత్రువులు పెరగడం, ముఖ్యంగా ఆర్థిక పరంగా సమస్యలు రావడం, ఇవన్నీ చవి చూసుంటారు. ఇక ముఖ్యంగా ఈ గురువు ఎప్పుడైతే మారాడో కర్కాటక రాశిలోకి అవకాశాలు అనేటువంటివి మీ తలుపు తట్టుతాయి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది, దురదృష్టం తలుపు తెరిచేంత వరకు తడుతుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైన సమయం 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలం. ఇది అనుకూలమైన సమయము. మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎన్నాళ్ళ నుంచో బాగా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కదలిక మొదలవుతుంది. పనులు చకచకా జరిగిపోతుంటాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి జీవితం భాగస్వామి దొరకడం, వివాహ సంబంధం నిశ్చయం అవ్వడం అనేటువంటిది తథ్యము ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి. ఇక ఈ యొక్క గురువు వల్లనే ఇన్ని శుభ ఫలితాలు, అంటే మిగతా గ్రహాలు కూడా మారినటువంటి కారణం చేత అద్భుతంగా యోగించబోతుంది ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి. 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు రవి దశమ స్థానంలో వస్తాడు. దీనివల్ల నిరుద్యోగస్తులు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది. అలాగే 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు కూడా రవి అనుకూలంగా ఉన్నాడు. మొత్తం 18 అక్టోబర్ నుంచి 15 డిసెంబర్ వరకు రవి అనుకూలంగా ఉన్నాడు. ఈ కారణం చేత ప్రధానంగా
యోగించేటువంటి అవకాశము ఈ యొక్క మకర రాశిలోకి. అంటే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్స్, బదిలీల కోసం ఎదురు చూసే వాళ్ళకి బదిలీలు, వేరే సంస్థల్లో మంచి ఉద్యోగం లభించాలి అనుకునే వాళ్ళకి మంచి ఉద్యోగము, అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం. ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఉండడం వల్ల 16 నవంబర్ నుంచి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళ అదృష్టాన్ని చెప్పలేం. 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు అద్భుతమైనటువంటి కాలం. ఈ సమయంలో కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా తిరుగులేదని చెప్పవచ్చు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మిగతా సంబంధించినటువంటి గురువు కూడా అనుకూలంగా ఉండడం వల్ల విద్యార్థులకి, ఈ రాశిలో మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి మంచి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది. మంచిగా ఉత్తీర్ణత శాతము మెరుగైనటువంటి శాతంతో మీరు ఉత్తీర్ణులవుతారు. కోరుకున్నటువంటి విద్యా సంస్థలలో మీకు ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. H1B వీసా ప్రయత్నం చేసే వాళ్ళకి మంచిగా దొరుకుతుంది అని చెప్పవచ్చు. అలాగే ఒక రాహువు కుటుంబ స్థానంలో, కేతువు అష్టమ స్థానంలో స్థితి పొంది ఉన్నటువంటి కారణం, ఈ కారణం వల్ల కుటుంబంలో చిన్నపాటి కలహాలు అనేటువంటివి ఉంటాయి. అది సర్వసాధారణం. కానీ ఇప్పటి వరకు ఈ గురువు అనుకూలంగా లేని కారణం చేత కుటుంబ కలహాలు మానసికంగా బాధ పెడితే, గురువు అనుకూలంగా రాగానే ఈ సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అంత పెద్దగా బాధించే సమస్యలు కుటుంబంగా పరంగా ఉండవు. ముఖ్యంగా జీవిత భాగస్వాములు ఎడమొహం పెడమొహంగా ఉన్న వాళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుంది. అలాగే వద్దనుకున్నటువంటిగా మనం వదిలేసుకున్నాము ఆ వ్యాపార భాగస్వామితో అనుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ తిరిగి వ్యాపార భాగస్వాములు జాయిన్ అవుతారు, కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు. ధనపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా తీరుతాయి. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ గురుగ్రహ మార్పు వల్ల అన్ని విధాలుగా మీరు చేసే ప్రయత్నంలో లాభం అనేటువంటిది ఉంటుంది. కుటుంబము వృద్ధి అవుతుంది, ధన సంపాదన పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి నూతన వ్యక్తులు పరిచయం అవుతుంది. సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి బాండింగ్ మీకు పెరుగుతుంది. మీ యొక్క పనులకి ఇతరుల యొక్క సహాయ సహకారాలు రావడం ద్వారా అన్ని పనులని మీరు చక్కబెట్టుకుంటారు. ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ సమయం ఎలా ఉండబోతుందో భవిష్యత్తు మార్చి తర్వాత గురువు మారుతున్నాడు కర్కాటక రాశిలోకి. అలాగే సంవత్సరం అంతా 2026 అంతా కూడా ఈ గురువు అలాగే ఉండబోతుంది. కాబట్టి ఈ అంది వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము యోగ కాలము. ఇటువంటి యోగ కాలంలో యోగాన్ని ఇచ్చేటువంటి గురుగ్రహానికి ఇంకా బలాన్ని చేకూర్చినట్లయితే మంచి జరుగుతుంది. కాబట్టి ఇట్టి గురువుకి యోగాన్ని ఇచ్చేటువంటి బలాన్ని ఇచ్చేటువంటి విధంగా ఈ సమయంలో 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఉన్నటువంటి 3 పర్వదినాలలో జాతకరీత్యా సర్వదోష నివారణ పూజలు, హోమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది. అవి 5 నవంబర్ కార్తీక పౌర్ణమి మహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో, 20 నవంబర్ కార్తీక అమావాస్య సుప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలో, అలాగే 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు. పూర్తి వివరాలు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి మాల ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి విధంగా కంటే కూడా ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే ఈ యొక్క మారక స్థానము ఆయుస్థానంలో రాహుగ్రహ కేతుగ్రహ సంచార ప్రభావం వలన కొంత అనారోగ్య సమస్యలు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పడండి, డైట్ కంట్రోల్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. తీపి వస్తువుల మీద ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పవచ్చు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. 27 అక్టోబర్ వరకు కుజుడు దశమ కేంద్రంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత అదొక్కటే కొంత గడ్డు కాలము, చేసే ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి. 27 అక్టోబర్ తర్వాత అన్ని విధాలుగా పరిస్థితులు సద్దుమణిగి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఆసన్నమైంది. అంది వచ్చినటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఈ సమయాన్ని మీరు వృత్తి వ్యాపార విస్తరణ చేయాలని అనుకుంటారో వ్యాపార విస్తరణకి మొదలు పెట్టుకోండి. అనుకూలంగా సమయం ఉన్నప్పుడు
పనులన్నీ కూడాను వేగవంతంగా మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా దైవం అనుగ్రహిస్తుంది. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే సర్వదోష నివారణ పూజలు, హోమాలు ఆ 3 పర్వదినాల్లో చేయిస్తున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇటువంటి సమయాన్ని మాత్రం ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు మిస్ చేసుకోకూడదని తెలియజేస్తూ, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.